హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి స్పెషల్ కుకింగ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అవేనండి మొక్కజొన్న బూరెలు, స్వీట్ బూరెలు అనమాట. చాలామంది హార్ట్తో కూడా చేస్తారనమాట. పచ్చిమిర్చి అవి వేసి చేస్తారు కదా, బెల్లం కాకుండా. నేను ఈరోజు అయితే బెల్లంతో ఇస్తున్నానండి. అండ్ ఈ కప్పుతోటి 3 కప్పుల వరకు మొక్కజొన్న గింజలు తీసుకున్నానండి. అండ్ ఇదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. బెల్లం అనేది కొంచెం ఎర్రగా ఉన్న బెల్లం చూస్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అండ్ చాలా చాలా బాగుంటాయండి ఈ మొక్కజొన్న బూరెలు అయితే. మా ఇంట్లో అందరికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో మీరు కూడా ఒక్కసారి ఈ కొలత ప్రకారం వేయండి, కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. నేను తీసుకున్న 1/2 కేజీ బెల్లానికి చూసారు కదా, చిన్న ముద్ద అయితే మిగిలిందనమాట. 1 కప్పు వరకు బెల్లం, అదే కప్పుతోటి 3 కప్పుల వరకు మొక్కజొన్న గింజలు తీసుకున్నానండి. అండ్ చాలా చాలా బాగుంటాయి. అండ్ మనకి ఈజీగా అయిపోతుంది కదా ఈ రెసిపీ చేయడం కూడా. అండ్ నేనైతే ఇక్కడ మొక్కజొన్న గింజలు గ్రైండ్ చేసుకుంటున్నానండి. ముందుగా మొక్కజొన్న గింజలు శుభ్రంగా క్లీన్ చేసేసుకోనండి. ఆ తర్వాత నేను ఇక్కడ మొక్కజొన్న గింజలు చూసి తీసుకోండి మిక్సీ జార్లోకి యాడ్ చేసేటప్పుడు. అండ్ చాలామంది ఏంటంటే ఫస్ట్ మొక్కజొన్న గింజలు గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా బెల్లంని గ్రైండ్ చేసి కలుపుతారండి. సో అలా కలిపితే ఏంటంటే జార్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట పిండి అనేది. ఇలా ఏంటంటే మనకి గింజలకి సరిపడా కొద్ది కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా ఈ పేస్ట్ అనేది ఎలా అయిందో. మెత్తగా చేయకూడదనమాట, కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మరీ మెత్తగా చేస్తే అంత టేస్ట్ అనేది బాగోదు. కొంచెం లైట్గా బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోయిద్దండి. నాకు ఈ కొలత ప్రకారం చేసుకున్నారంటే కరెక్ట్గా పిండి జారకుండా చేత్తో వేసేటప్పుడు మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. అండ్ నేను తీసుకున్న గింజలకి ఇంత క్వాంటిటీ అయితే అయిందండి పిండి. అండ్ ఆ తర్వాత కొంచెం అంతా ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోండి, 1 పావు స్పూన్ వరకు. అండ్ నేను ఇంకా కలపలేదనమాట, జస్ట్ వేసి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా మంటనైతే ఆన్ చేశానండి. అండ్ ఆయిల్ కాగేలోపు ఈ పిండిని బాగా కలుపుకోండి. నేను ఇక్కడ వంట సోడాను మాత్రమే కొంచెం అంత యాడ్ చేశానండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం మామూలు సాల్ట్ని కూడా కలుపుకోవచ్చు. అండ్ పిండిని ఇలా బాగా కలుపుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిందనమాట నాకైతే ఇక్కడ. సో ఆ తర్వాత నేను ఇక్కడ చేయితోనే వేస్తున్నానండి బూరెలు అనేవి. సో నాకు అంటే పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి చేయితో వేస్తున్నాను. చాలామంది రాని వాళ్ళు ఏంటంటే క్లాత్ మీద పెట్టి కూడా వేయచ్చు అనమాట. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేయచ్చండి. మామూలుగా గారెల షేప్లో కావాలంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హోల్ పెట్టి వేస్తున్నానండి బూరెలు అనేవి. సో ఇలానే ఇష్టం అనమాట మా పిల్లలకి. సో అందుకనే ఈ షేప్లో వేస్తున్నాను. అండ్ ఇవి మాత్రం ఫ్రై అయ్యేటప్పుడు మంటను మాత్రం కొంచెం మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టారంటే పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుందండి. అండ్ ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమేనండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా బాగుంటాయండి. ఆ తర్వాత నేను రెండోసారి కూడా వేస్తున్నాను అనమాట. అండ్ ఈ బూరెలు అనేవి స్వీట్ కార్న్తో కూడా చేస్తారండి. ఆల్రెడీ మన ఛానల్లో స్వీట్ కార్న్తో చేశాను, అవి కూడా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి వీడియోని. నేను డిస్క్రిప్షన్లో అయితే వీడియో లింక్ అనేది మెన్షన్ చేస్తాను. అవి ఏంటంటే హాట్ వడలు వేసాను అనమాట. సో ఇవి మొక్కజొన్న నాటు గింజలతోటి స్వీట్ వడలు వేసానండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే చాలా టేస్టీగా నోరూరుతున్నాయి కదా. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ సగం వరకు మామూలుగా వేసానమాట, షేప్ రౌండ్గా సగం వరకు హోల్ పెట్టి వేసానండి. అండ్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ కొలత ప్రకారం ట్రై చేయండి మీ ఇంట్లో. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.